హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. సో ఆ వీడియో ఏంటంటే ఆఫ్టర్ 12th వాట్ అంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు ఏంటి, ఏముంటాయి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏంటి సంబంధించిన ఎన్ని కోర్సులు ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంజనీరింగ్ కోర్సు నాకున్న అవగాహనతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. సో కోర్సెస్ చాలా ఉంటాయి. సో నాకు తెలిసిన కోర్సెస్ మీద ఇది ఇన్ని కోర్సులు అని మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చదవాలంటే ఏమేమి కోర్సులు ఉన్నాయో వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేద్దాం దానికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా. సో ఇంజనీరింగ్ కోర్సెస్ ఎన్ని ఉంటాయి ఏంటో దాని గురించి నాకు తెలిసిన కోర్సెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా ఇది చాలా ఉండొచ్చు ఇంజనీరింగ్ సైడ్ కోర్సెస్లో. సో జస్ట్ స్టూడెంట్ అవగాహన కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. ఓకే, సో చూడండి. సో ఇది ఆఫ్టర్ 12th వాట్. ఆఫ్టర్ 12th వాట్ అంటే 12th అంటే 10+2 అనమాట. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏం కోర్సులు ఉంటాయో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఈ క్వశ్చన్లో పెట్టాను ఆఫ్టర్ 12th వాట్. సో ఈ ఆఫ్టర్ 12th వాట్లో సో చాలామంది చూసుకొని మనం ఇక్కడ చూస్ చేసుకునే విధానం ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, డిఫరెంట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎన్ని సైన్స్ స్టూడెంట్స్ ఏం చదువుతారు ఏంటి దానికి సంబంధించి, తర్వాత ఆర్ట్స్ సంబంధించి, తర్వాత కామర్స్ సంబంధించి ఏమేమి కోర్సులు ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు పర్టికులర్గా ఇంజనీరింగ్ సంబంధించి కోర్సు గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకని ఆఫ్టర్ 12th వాట్ అన్నాను. సో ఆఫ్టర్ 12th వాట్ అంటే ఇంజనీరింగ్ చేయొచ్చు, మెడికల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్. సో ఆఫ్టర్ 12th వాట్ ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ అనమాట. సో ఎన్ని కోర్సెస్ ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ కోర్స్ నెంబర్ 1 అంటే ఫస్ట్ వచ్చేసి ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఫస్ట్ ఇంజనీరింగ్ కోర్సులో ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. యాక్చువల్గా దీనికి ఎలా ఉంటుంది ఆర్డర్ లాస్ట్లో చెప్తాను ఫార్మేట్. సో ఏ కోర్స్ ఎలా ఉంటుంది తర్వాత నాకున్న అవగాహనతో. సో ఫస్ట్ మెకానికల్, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే సబ్ ఇంజనీరింగ్ సైడ్ లాగా అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా సైన్స్, సెకండ్ వన్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్, థర్డ్ వన్ వచ్చేసి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఐఓటీ అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఐఓటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్ అనమాట. సో దీని షార్ట్కట్గా ఏఐఎంఎల్ అని కూడా అనొచ్చండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. తర్వాత ఏఐ అండ్ డేటా సైన్స్. ఏఐ అండ్ డేటా సైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా సైన్స్ ఏదైతే ఉందో రెండు కలిపి ఒకే కోర్స్ అనమాట. ఇవి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సపరేట్ బ్రాంచెస్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయండి. తర్వాత ఈబీటీ అని, ఏఎస్ అంటే ఒక 2-3 డిఫరెన్స్ ఉన్నాయి, ఇందులో రాయలేదు. బట్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగు, తర్వాత వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగు, బయోమెడికల్ ఇంజనీరింగు, తర్వాత మెరైన్ ఇంజనీరింగ్, సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి 12th వచ్చి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, తర్వాత జియో టెక్నాలజీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగు, స్ట్రక్చరల్ ఇంజనీరింగు, బీటెక్ బయోటెక్నాలజీ ఇంజనీరింగు, తర్వాత వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగు, రెన్యూవల్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనమాట. సో ఇవి కోర్సెస్ టోటల్గా మనకి 20 కోర్సెస్ అనమాట. సో ఇంజనీరింగ్ కోర్సెస్లో ఇవి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అవైలబిలిటీ అంటే నాకు తెలిసింది అని మాట చెప్తున్నాను అండి. ఎందుకంటే ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. మనం ఇంజనీరింగ్ కోర్స్ అంటే చాలా కోర్సు ఉంటాయి. సో నాకు తెలిసిన కోర్సెస్ మీరు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మ్యాక్సిమం ఈ కోర్సులోనే ఎక్కువ మంది తీసుకుంటారు. సో ఎందుకంటే అన్ని బ్రాంచులు ఒకే కాలేజీలో అన్నీ ఒక చోట ఉండవండి. సో దానికి సంబంధించి అనమాట. అందుకని ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించి నాకు తెలిసి ఇవన్నమాట. సో దీంట్లో మీకు ఏ కోర్సు ఎక్కడ ఉంటుంది అనేది మనం కాలేజీలలో ఉన్న దానిపై సెర్చ్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏ కోర్సు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఇక్కడ ఉన్న 20 కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 20 కోర్సులలో మ్యాక్సిమం
ఫుల్ లెంత్గా అవైలబిలిటీగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కాలేజీలో ఇక్కడ మీకు చెప్తానండి. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ, ఈ తర్వాత వచ్చేసి కంప్యూటర్ సైన్స్, తర్వాత వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ మనకి కామన్గా ఉంటాయండి. సో దీంట్లో ఒక్కో ఇంజనీరింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో సో ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ సంబంధించి అంటే నెంబరింగ్ వైజ్ ఇచ్చేటప్పుడు ఒక కోడ్ ఇస్తారనమాట. సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఇవైతే మనకి కోర్సెస్ అండి, నాకు తెలిసిన కోర్సెస్ ఇంజనీరింగ్లో. సో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లారిటీగా. సో ఇంకా మెకానికల్, ఆటోమొబైలు, కెమికల్, కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ 5 సబ్ బ్రాంచెస్ అనమాట. సో డేటా సైన్సు, బిగ్ డేటా అనలిటిక్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ సంబంధించి 2 చెప్పేసాను ఆల్రెడీ. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, జియో టెక్నాలజీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించి ఇంజనీరింగ్ అనమాట. ఇవి టోటల్గా ఇంజనీరింగ్ కోర్సెస్లో నాకు తెలిసిన కోర్సెస్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. సో 12th తర్వాత ఇంజనీరింగ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో కామన్గా తీసుకుంటారు. ఒక్కొక్క కాలేజీలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఒక్కొక్క కాలేజీలో కొన్ని కోర్సెస్ ఉండవు అనమాట. సో ఇవి మనకి ఇంజనీరింగ్ కోర్స్లో ఉన్న బ్రాంచెస్. దీన్ని ఒక్కొక్కదానికి ఒక బ్రాంచ్ అంటారనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేశానండి. ఓకేనా? సో దీంట్లో మీకు క్లారిటీగా ఇచ్చానని అనుకుంటున్నాను. సో వినండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అంటే మీ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా ఇంటర్మీడియట్ అయిన తర్వాత స్టూడెంట్ విన్నారనుకోండి, అది మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఓకేనా? సో ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో ఇంజనీరింగ్ కోర్సెస్ ఏం చేసుకుంటే, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలా మన లైఫ్ని గ్రోత్ చేసుకోవచ్చు, ఏ బ్రాంచ్ తీసుకుంటే మన పర్టికులర్ ఎడ్యుకేషన్ బాగుంటుందో దానికి సంబంధించి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవి టోటల్గా మనకి కొన్ని ఉన్నవి ఇంజనీరింగ్ కోర్సెస్లో మీకు ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్.